గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ అసెంబ్లీలో హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలు అణగారిన వర్గాల నుంచి అసైన్డ్ భూములను బెదిరించి లాక్కున్నారని మంత్రి ఆరోపించారు. ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో భారీగా అక్రమాలు జరిగాయని విమర్శించారు మంత్రి సత్యప్రసాద్. వీటన్నింటినీ పైన రీవెరిఫికేషన్ చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. భూ ఆక్రమణలను వెలికి తీసి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. 85 అధ్యక్ష దాదాపుగా 9 లక్షల వరకు రీవెరిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష. మిగతా రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అధ్యక్ష వీటిపై చర్యలపైన కూడా తప్పకుండా అందరం కలిసికట్టుగా కూర్చొని మా ఆలోచన చేసి దీని మీద మన చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో 25,275 ఎకరాల అధ్యక్ష దాంట్లో 15,000 మందికి అమ్మకాలు జరిగినాయి అధ్యక్ష. దాంట్లో 7,837 ఎకరాలకు అన్లాఫుల్ గా జరిగిందని చెప్పేసి కూడా తెలిసింది అధ్యక్ష. అధ్యక్ష ఏదైనా యాక్ట్ కానీ చట్టాలు కానీ రూల్స్ కానీ పెద్ద మనుషులకి కోసం అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్రిమినల్ కాబట్టి అవన్నీ కూడా స్వలాభం కోసం ఆ చట్టాన్ని మార్చి యాక్ట్లను మార్చి వాళ్ళ అనువాయులు కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా ఇవన్నీ కూడా మార్పు జరిగింది అధ్యక్ష. పేద బడుగు బలహీన వర్గాల కోసం అధ్యక్ష తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది పేదల హితం కోరే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం అవసరమైతే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవటం